డైలీ టేస్ట్ ది డైలీ. మనతో పాటు ఏపూరు సోమన్న ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి ఒకసారి వారికి ఉన్న అనుబంధం గురించి ఒకసారి తెలుసుకుందాం. రైట్, సోమన్న గారు. అందశ్రీ గారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? అందశ్రీ గారికి ప్రజా ఉద్యమాలకు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి మాకు అది విడదీయలేనటువంటి బంధం. వారు రాసినటువంటి అనేక పాటలు మమ్మల్ని ప్రభావితం చేస్తాయి. దాదాపు 25-26 సంవత్సరాల క్రితమే యాదగిరిగుట్టలో జరిగినటువంటి తెలంగాణ ధూమ్ధాం అనేటువంటి కార్యక్రమంలో కలవడం జరిగింది. మొదటిసారి అక్కడ చూశాను నేను వాటిని. ఆ చూసినప్పుడే మమ్మల్ని చూసి, మేము పాడుతుంటే ఆడుతుంటే చూసి, నిన్ను చూస్తే మరో గద్దరు కనపడుతుండయ్యా అని చెప్పి ఆ రోజుల్లోనే నాకు మాట్లాడి ప్రోత్సహించి నన్ను గుండెలో కట్టుకొని చూసినటువంటి వాడు. ఆ రోజు నుంచి కలిసిన కానుంచి దాదాపు 26 సంవత్సరాలు 27 సంవత్సరాలుగా వస్తుంది. ఏ ఒక్కరోజు కూడా ఇలాంటి తడబాటు లేకుండా ప్రతి విషయాన్ని డిస్కస్ చేసుకుంటూ, సాహిత్య పరంగా ఆయన సలహాలు తీసుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి వాడు. ప్రతి విషయంలో ఎంకరేజ్ చేస్తూ ఈయన ముందుకు నడవాలి మీ తరం ఇదని చెప్పినటువంటి వాడు. ఆయన రాసినటువంటి అనేక పాటలలో అత్యంత ప్రభావితం కలిగినటువంటి, తెలంగాణ ఉద్యమంలో ప్రభావితం కలిగినటువంటి పాట జనజాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి, జంజామారుత జననినాదమై జయగంటలు మోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం అనేటువంటి పాట తెలంగాణ జాతీయ గీతంగా, రాష్ట్ర గీతంగా అవతరించినటువంటి పాట జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటువంటి హిస్టారికల్ పాటలు. పోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడగానే కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. అట్లాంటి గొప్ప పాటలు, సందేశాత్మకమైనటువంటి పాటలు రాసి ఎన్నో అవార్డులు పొందినటువంటి గొప్ప ప్రజావాగ్యకారుడు, లోక కవిగా పేరు పొందినటువంటి అందశ్రీ అన్న మన మధ్యన లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇంత తొందరగా, అంటే మాకు గద్దరంగా మమ్మల్ని ఒంటరిని వదిలేసి వెళ్ళిపోయాడు. మాకు ఇక్కడ ఒక దిక్కుగా, ఒక ధైర్యంగా ఉంటాడేమో అని అనుకున్నాం మేము. గద్దరన్నా లేడు. ఇవాళ అందశ్రీ అయినా ఆయన తమ్ములుగా, ఆయన బిడ్డలుగా మేము ఉన్నాం. మమ్మల్ని ఒక దారికి తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో, ఒక సలహాలు ఇచ్చే పరిస్థితిలో, ఒక ధైర్యం చెప్పే పరిస్థితిలో, ఒక పెద్ద దిక్కుగా మేము మళ్ళీ ఆ స్థానంలో ఊహించుకున్నాము. కానీ ఇవాళ మరి అందశ్రీ అన్న కూడా మమ్మల్ని వదిలేసి మధ్యలోనే వెళ్ళిపోయాడు. 64 సంవత్సరాలకు చనిపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఏం జరిగిందో ఏదో గాని ఆరోగ్యంగా మంచిగా యాక్టివ్ గా తిరిగేటువంటి వాడు, నిత్యం ఎప్పటికీ మనిషి కనపడితే ఊపిరి పోయేవాడికి కూడా ధైర్యం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి మరి మనస్తత్వం ఉన్నటువంటి ఒక గొప్ప వాగ్గేయకారుడు అందశ్రీ అన్న. ఆయన ఇవాళ మన నుంచి దూరం అయిపోవడం బాధాకరం. తెలంగాణ సమాజం కాదు, తెలుగు సమాజం యావత్తు ఆయన పాటకు రణమిల్లినటువంటి వాళ్ళం, ఆయన పాటలు చూసినటువంటి వాళ్ళం, ఆయన పాటలు విని స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళం. ఎంతో మంది చనిపోయే బిడ్డలకు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటతో ధైర్యం చెప్పాడు. ఒకటే గమనం ఓం, ఒకటే మరణం ఓం, జీవితమంతా ఓం, జనమే మరణం ఓం, కష్ట నష్టాలెదురైన కాయ దీక్షలో తెలంగాణ జై బోలు తెలంగాణ, జనగర్జనల జడివానా జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా. అట్లాంటి చారిత్రాత్మకమైనటువంటి పాటలు రాసినటువంటి అందశ్రీ అన్న ఈరోజు మన నుంచి దూరం కావడం బాధాకరం. ఆయనకు నా కన్నీటి నివాళులు అర్పిస్తూ, అందశ్రీ అన్నకు వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ, తెలంగాణ సమాజాన్ని, కవులను, కళాకారులను అందశ్రీ అన్న అంతిమయాత్రలో పాల్గొనాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సోమన్న గారు, అంటే దాదాపు ఆయన
3000కు పైగా పాటలు రాస్తారు. ముఖ్యంగా మిమ్మల్ని ప్రభావితం చేసిన పాట ఏది, అంటే ప్రేక్షకుల కోసం మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసిన పాట ఒకసారి పాడతారా? ఎస్, నన్ను ప్రభావితం చేసినటువంటి పాటలలో ప్రధానమైనటువంటి పాటలలో నన్ను ప్రభావితం చేసిన ఆయన ఏ పాట రాసినా నేను ఈ పాట తీసి అని నేను చెప్పలేను. ఏ పాట రాసినా ఏడేడు దారుల్లో ఏడు పూల దారుల్లో 7 తీర్ల దారుల్లో నువ్వు ఏ దారిలో వస్తావో నా బావో కుమురయ్య, నువ్వు ఏ దారిలో వస్తావో నా బావో కుమురయ్య. ఇట్లా ఒక్కొక్క పాట. పాము పడగల పైననున్న పదముద్రలు ఎవరివో, అసలు ఎలా సృష్టించేవాడు ఆ పదాలను, ఎలా రాసేవాడు అనేది మేము ఆశ్చర్యపోయేటువంటి వాళ్ళం. మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు. ఇట్లా ఒక్కొక్క పాట, ఏ పాట తీసినా దాంట్లో మేము ఎక్కడ కూడా ఒక తప్పులా ఒప్పులా ఒదిగేటువంటి పరిస్థితి ఉండదు. జై బోలో చైర పాపన్నా, జనములో నీ వంటివి జగములో నీ వంటి వీరుడెవడన్నా. సర్వాయి పాపన్న చరిత్ర రాసినటువంటి ఏ పాట రాసినా ఒక హిస్టారికల్ అండి. అది ఈ పాట ఇది కాదు అదని కాదు. మమ్మల్ని ఆయన పాటలు అన్ని పాటలు కూడా ప్రభావితం చేసేటువంటి పాటలే, అన్నిటి కూడా రాసినటువంటి పాటలు. కొమ్మదెక్కితే బొమ్మరాం, తొలిసి మొక్కితే అమ్మరాం, ఆదికే అది పాదురా కాదంటే ఏది లేదురా. ఈ దేశ సంస్కృతి అయినటువంటి, ఈ దేశ సాంప్రదాయాలైనటువంటి చెట్టును పుట్టను రాయిని రప్పను పూజిస్తారు ఈ ప్రజలు అని చెప్పినటువంటి వాడు. సైంటిఫిక్ ను ప్రజల ఆలోచన విధానాన్ని ఏకం చేసి చెప్పినటువంటి వాడు. దేవుడు అంటే ఎక్కడో గుళ్ళోనే ఉంటాడు అని చెప్పే కాదు, సృష్టిలో అణువను భగవంతుడే ఉంటాడని చెప్పినటువంటి వాడు. నువ్వు అనుకుంటే ప్రతిదీ దైవ రూపమే అని చెప్పాడు. అట్లా విప్లవ దృక్పథము, సామాజిక దృక్పథము, దైవత్వాన్ని కూడా జోడించి చెప్పినటువంటి మహానుభావుడు అందశ్రీ. మరి అట్లాంటి గొప్ప సాహిత్యాన్ని అందించినటువంటి అందశ్రీ అన్న ఈ రోజు మన మధ్య లేకపోవడం అనేది మా అందరూ కూడా కవులకు, కళాకారులకు, ముఖ్యంగా ఒక తండ్రిలాగా ఎప్పటికప్పుడు మాతో ఫోన్ లో మాట్లాడి మనసులను కలుసుకొని మాట్లాడుకొని, ఆయన రాసినటువంటి పుస్తకంలో కూడా నన్ను పాటలు ప్రింట్ చేశాడు. ఆయన నిప్పుల వాగనేటువంటి బుక్ లో కూడా నా పాటల కోసం నా దగ్గరికి ఎక్కడుంటే అక్కడికి నేనే వస్తానా అని చెప్పేటువంటి వాడు. అన్న మీరెందుకు పెద్దవారు రావద్దు, నేను వస్తానా అని చెప్పంటే, నేను ఇక్కడ ఉప్పల్లో ఉంటానని చెప్పంటే ఉప్పల్కు నేను ఉన్నటువంటి అడ్రస్ కి వచ్చి నన్ను కలిసిపోయి ఆ పాటలు సేకరించుకొని ప్రింట్ చేసేవాడు. ఆ బుక్ అందించాడు. ఆ బుక్ ఇచ్చిన రోజు నాకు సన్మానం చేశారు. దాదాపు ఒక 1 ఏడాది కాలం అవుతుంది ఆయన నాకు ఆ పుస్తకం ఇచ్చి. సంవత్సర కాలమైంది ఆ బుక్ ఇచ్చి నాకు. నిన్ననో మొన్ననో ఫేస్బుక్ లో 1 ఏడాది కాలమైన సందర్భంగా అది రిపీట్ అయింది. నాకు నిన్ననో మొన్న అన్న ముఖం చూశాను నేను నా ఎఫ్బీలో. చాలా బాధపడుతున్నాను నేను. నిన్న మొన్ననే చూశాను నేను అన్న ఫోటోను. అయ్యో అంటే 1 ఏడాది అయింది అన్న నాకు బుక్ ఇచ్చాను అనుకున్నాను. ఇది కానీ ఇంతలోనే ఈ వార్త వింటాన్ని నేను అనుకోలేదు. చాలా బాధ అవుతుంది. గద్దరన్న మమ్మల్ని వదిలేసిపోయాడు, మమ్మల్ని అందశ్రీ అన్న కూడా వదిలేసిపోయాడు. అనేక మంది ప్రజా కవులు ఒక దిశని సమాజానికి చూపించేటువంటి వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. చాలా బాధ అవుతుంది. ఇంకా సమాజానికి పనిచేసేటువంటి వాళ్ళు, ఒక మంచి సమాజాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, జయ జయ హే తెలంగాణ పాట ప్రజాపాలన వచ్చిన తర్వాత, రేవంత్ వచ్చిన తర్వాత ఆ పాటను గుర్తించి ఆ పాటను ఖచ్చితంగా పెట్టాలని చెప్పి వారు పెట్టినప్పుడు అనేక విమర్శలు వస్తే కూడా నేను ఒక పెద్ద కొడుకులాగా, తన బిడ్డలాగా నేను భుజాన్ని వేసుకొని ఆ కార్యక్రమాలకు మద్దతు ఇచ్చాను. నేను ఏ సందర్శి అన్న పాట ఉండాల్సిందే, బీజీకి ఎవరిని పెడతారు అనేది అది ప్రాంతాలతో సంబంధం లేదని కూడా నేను వాదించాను. అది బహుశా మన ఛానల్లో కూడా నేను ఆ చర్చలో పాల్గొన్నాను. అనేక కార్యక్రమాల్లో అంటే ఎక్కడైనా ఏదైనా ఉండని కానీ ముక్కుసూటి మనస్తత్వం కలిగిన మనిషి, నాకు నచ్చిన మనిషి. నేను అదే తత్వంతో ఆయన నాకేమో చేస్తాడని కాదు, మాకంటే ముందు తరం వాడు, మాకంటే పెద్దోడు, వయసులో అనుభవం ఉన్నాడు, గొప్ప సాహిత్యాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆ గౌరవం మాకు ఆయన మీద ఒక తండ్రి సమానుల లెక్క మేము ప్రేమిస్తాం ఆయనని. అట్లా చూసుకునేటువంటి వాళ్ళం. రైట్. థ్యాంక్ యూ సోమన్న గారు.